రండి అమ్మా రండి. సురేంద్ర రామ్మా కేక్ వచ్చి. శుభ అంటూ అక్క బర్త్డే చేసుకుంటుంటే ఎవరో పోయినట్టు ఆ నల్ల చీర కట్టుకొచ్చావేంటి? అవును, పోయారు. ఎవరు? మా అమ్మ. ఈ రోజు అక్క పుట్టినరోజే కాదు, మా అమ్మ చనిపోయిన రోజు కూడా. సారీ జలంధర, ఆ మాట నేను చెప్పాలక్క. అనవసరంగా నిన్ను డిస్టర్బ్ చేశాను. నీ బర్త్డే రోజునే మా అమ్మ చనిపోయిన రోజు కూడా కావడం నా దురదృష్టం. సంవత్సరానికి ఒకసారి వస్తుంది పుట్టినరోజు. నా కోసం దాన్ని త్యాగం చేయకు. కంటిన్యూ చేయి. అయ్యో, ఐఎమ్ వెరీ సారీ అక్క. కేక్ అంతా పాడైపోయింది. ఉండక్క, మరో కేక్ ఆర్డర్ చేస్తాను. వద్దు జలంధర, నేను ఈ పండుగ చేసుకోలేను. సరే, నీ ఇష్టం. దేనికైనా పెట్టి పుట్టాలి. పదండి, పదరా. తగిన శాస్త్ర జరిగింది. మరే రండిరా. నీ అల్లుడు చచ్చిపోయాడు. నేను చచ్చిపోయినా? ఎప్పుడు? ఇప్పుడే. ఏం పాపం, ఎలా పోయాను? చావొచ్చి యమధర్మరాజు కూడా ఏడుపొచ్చేటట్టుంది కదా సీను. ఏమండి, మీకు దండం పెడతాను, ఆయనేం చేయకండి. చెయ్యాలమ్మా, లేకపోతే నేను వ్యాపారం చేయలేను. డోంట్ వరీ, మీ ఆయన పోతే నీకు ఇబ్బంది లేకుండా ఇదిగో ఈ విడోస్ బ్యాచ్ లో నిన్ను లైఫ్ మెంబర్ గా చేర్చుకుంటా. న్యూసెన్స్ కాదు, బిజినెస్ మ్యాటర్ తెలీదా మన మాంగారికి? చెప్పు, ఎంత అప్పు చేశా? 5 లక్షలు. ఎవరి దగ్గర? మీ దగ్గరే. నెలలో ఇస్తానని తీసుకున్నాడు, అది ఇప్పటికి వడ్డీతో 10 లక్షలైంది. అతనికి అప్పివద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇవ్వద్దని నాకు చెబితే ఏం లాభం? నేను వడ్డీ వ్యాపారిని, తీసుకోవద్దని మీ అల్లుడితో చెప్పాలి. అయితే మీతో అంత మాటలకు మావయ్య, వాడి దగ్గర అప్పు చేసి తప్పు చేశాను. ఈ ఒక్కసారికి తీర్చే, లేకపోతే చంపేస్తాడు. పీడ విరగడైపోద్ది. ఆయన మీ అల్లుడు కాబట్టి ఇంతకాలం భరించాను. ఏదా వల్ల కాదు మావయ్య. మావయ్య, నువ్వు వల్ల కాదంటే నా బతుకు వల్ల కాడైపోతుంది. చివరిసారిగా ఈ రుణం తీర్చే మావయ్య. ఇంకెప్పుడైనా అప్పన్నావు ఉప్పు రాసిన చెప్పుదా కొడతాడు. ఆయన నిన్ను కాదు, నన్ను. ఏమిటి? 1 లక్ష. టిప్పా? కాదు, అప్పు. ఇస్తా. వరల్డ్ బ్యాంక్ లాంటి మీ మామగారు ఉండగా నాకేంటి? లక్షకు లక్ష వడ్డీ, టైం 2 నెలలు. స్వామినాయుడు, మరి లక్ష రీజనబుల్. రెగ్యులర్ కస్టమర్వి, అందుకే కన్సెషన్ తీసుకో. మీరు ఇలా ఇచ్చుకుంటూ పోతే యాస్తంతా ఆయన అప్పులకు పోయి మాకు చెప్పలు మిగులుతాయి. అందుకే ఆస్తుని 3 భాగాలుగా చేసి ఎవరిది వారికి పంచేయండి. ఆస్తులు పంచడానికి మీరు నా కొడుకులు కాదు, అల్లుళ్ళు. మేము మీ కూతుళ్ళవేగా, కనుకే అప్పులు తీరుస్తున్నాను. అంటే మొత్తం ఆ పెద్దవాడికి దొప్పెడతారా? ఆ దిక్కుమాలిన బస్సులకి రోజు రిపేర్లు వస్తే మా ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆ మాటకొస్తే మాకేనా పెట్టింది, మీకేం పెట్టలేదా? ₹1,00,00,000 దొప్పెట్టి మీ ఆయనకి స్కూల్ కట్టించలా? కట్టించాలే, బోర్డు స్కూలు. దాంట్లో బల్లలు తప్ప పిల్లలు ఉండరు. మరే అది నీ మొగుడి చేతకనితనం. మీ మొగుల చేతకనితనం వల్ల మధ్యలో మేం దెబ్బైపోతున్నాం. మీ ఆయనకి మాత్రం ఏం తక్కువ చేశాను? ₹1,00,00,000 పెట్టి ఫైనాన్స్ కంపెనీ పెట్టించాను. ఏ రోజైనా ఇంటికి ఒక్క రూపాయి తీసుకొచ్చాను. మరే చివరికి నీకది మల్లెపూలు తేవడానికి కూడా ఫైనాన్స్ నేనే ఇవ్వాలి. తీసుకెళ్ళాడు కట్టకపోతే నా తప్ప? నీ తప్పు కాదు, 3 ఆడపిల్లలు కానీ మీ ముగ్గురికే కట్టబెట్టానే, అది నా తప్పు. మీకంత బాధగా ఉంటే మా పెళ్లిళ్ళు ఎందుకు చేసినట్టు? బుద్ధి తక్కువై. మీరు మా తండ్రేనా అసలు? కాకుండా ఉంటే మనసుకు శాంతిగా ఉండేది.
శుభోదయం పిత. మంచి ఉదయం నా కొడక. పొద్దునే తిడతారండి డాడీ. ఇంగ్లీష్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఇంత వర్స్ట్ గా ఉంటుంది అనుకోలేదురా. ఏంటి పెందలాడ లేచిపోయేవాళ్ళ? చెబుతా బావా. రెడీ బా. ఇదిగో పిన్ని. ఏ నీళ్ళు కుంకుడుగా రాసారు రెడీ బాబు. వెరీ గుడ్. నన్ను కాపీ కొడుతున్నావు ఏంటి? ప్రతీకారమా? కాదు మమకారం. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా. పద పద. ఆ బట్టలు కాదు, ఈ రోజు ఈ బట్టలు కట్టుకోవాలి. ఏమిట్రా విషయం? చెప్తాగా, నువ్వు త్వరగా వేసుకురా. అంత హడావిడి వీడును. రాత్రి 10 గంటలకి డిన్నర్. స్టాఫ్ అందరికీ చెప్పు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డాడ్. ఏమిటి వాళ్ళ నా బర్త్డేనా? అదేంటి మనవడా, నీ పుట్టినరోజు నీకే గుర్తులేదా? ఏంటోరా వీడు వచ్చిన ఆనందంలో అన్ని మర్చిపోతున్నాను. ఇవాళతో నీకు 7 ఏళ్ళు వచ్చాయి. అదేంటి బ్రదర్, డాడీకి 7 ఏళ్ళని వయసు. సరిగ్గా 7 ఏళ్ళు. ఇదేమి విచిత్రం. చూడు బ్రదర్, 7 ఏళ్ళు ఎంత? 49. అదే మరి డాడీ వయసు. నాన్న నా బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇవ్వవా? చెప్పు బాబు, ఏం కావాలి? పీచు మిఠాయా, ఐస్ ఫ్రూటా, గోళికాయలా, గాలిపటాలా, బొంగరాలా? అంతంత ఖరీదైన నువ్వేం కొని పెడతావు గానీ నేను ఆల్రెడీ ఒక అందమైన బహుమతిని సెలెక్ట్ చేసి ఉంచాను. దాన్ని తెచ్చిపెట్టవా? 6 నూరైనా కత్తి 100 ఇస్తా. చెప్పు. అయితే ముందు నువ్వు రెడీ అయ్యరా, నేను ఇంటికి తీసుకెళ్తా. ఎవరింటికి? మా ఇంటికే రండి. తమరు? జిడ్డు భరద్వాజ, ఈవిడ నా భార్య జిడ్డు జయప్రద, వాడు నా కొడుకు జిడ్డు గోవిందం. ఆ జిడ్డును వదిలేసి చెప్పండి. రండి రండి. వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు, వీళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు. నమస్కారం. వీళ్ళిద్దరు నా బామ్మర్దులు. నమస్కారం. ఈడెక్క ఆడెక్క. దీని తల్లి దీని అబ్బ, దాని అమ్మ దీని అమ్మ. అబ్బాబ్బా, బంధుత్వాల్లో కూడా ఇన్ని బూతులు ఉన్నాయా? వీళ్ళు నా దూరం బంధువులండి. ఆ దూరం అంటే మరీ దూరం కాదండి, 3-4 కిలోమీటర్ల దూరమే. చాలా చిన్న ఫ్యామిలీ అండి మీది. ఇంకా ఉన్నారు బాబు. మా మామయ్యలు ఇద్దరు అత్తయ్యలు భద్రాచలం వెళ్ళారు. మా పెద్దనాన్న పెద్దమ్మేమో అపోలో ఆసుపత్రిలో ఉన్నారు. వాళ్ళ పిల్లల ముగ్గురు ఏమో. చాలు, అమ్మాయిని పిలిపిస్తారా? అలాగే. అమ్మాయి ఏంటి? నాకు బర్త్డే గిఫ్ట్ కావాలన్నాను కదా, వీళ్ళ అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా. అంటే పెళ్లికా? అవును. అమ్మ దొంగనా డాడీ? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? చెడితే ఒప్పుకుంటావు లేదనని. నీ కోరిక నేను ఎందుకు కాదంటాను డాడీ? నాకు తెలుసురా, నాకు తెలుసురా. బాగున్నాయని తెగ మెక్కంట్రా. కావాలా? మా అమ్మాయి అండి. ఎలా ఉందిరా? కొంచెం చిన్నపిల్లలా ఉంది. వయసుదే ఉందా, మనసు ముఖ్యంగాని. కరెక్టే. మీ పేరేంటి? చెప్పాను కదండి, జిడ్డు భరద్వాజ. మీది కాదు, మీ అమ్మాయిది. జిడ్డు బాలామనండి. మీ హైట్ ఎంత? 6 అడుగులకు 1 బెత్తురు తక్కువ. నేను అడుగుతుంది మీ అమ్మాయి హైటు. దాంది నా మీద 1 బెత్తురు తక్కువ అండి. ఆమెకి మాటలు రావా? భలేవరే, అది నోరు విప్పిందంటే ఆల్ ఇండియా రేడియోనే. ఏం చదివారు? బీకామ్. అలా అని కామ్గా ఉండదండి, మంచి అల్లరి పిల్ల. చాలండి. ఏరా ఓకేనా? నీకు నచ్చింది కాబట్టి నాకు ఓకే. చాలా సంతోషం బాబు. థ్యాంక్ యూ మై సన్. ఇంత తొందరగా ఈ పెళ్లి ఒప్పుకుంటావని నేను కల్లో కూడా అనుకోలేదురా. నీకో భార్య నాకు పిన్ని వస్తుంటే ఎందుకు ఒప్పుకోండి డాడీ? భార్య పిన్ని ఏమిట్రా? పిల్ల నచ్చిందని నువ్వేగా అన్నావు. ఆ పిల్లని చూసింది నీ కోసం రా నాన్న. నా కోసమా? మరి నాకు గిఫ్ట్ గా కావాలని అడిగింది కోడల్ని. పంప ముంచావు. ఈ పెళ్లి నాకా? మరి నాకా? మరైతే ముందే ఎందుకు చెప్పలేదు? ముందే చెప్తే సస్పెన్స్ ఉందో. అయ్యా, మీ అబ్బాయి గారికి మా అమ్మాయి బాగా నచ్చేసింది కాబట్టి తమ్ముళ్ళు అనిపించేసుకున్నాం. మరీ అంత తొందర పడిపోకండి. మేము ఊరెళ్ళి డీటెయిల్ గా ఉత్తరం రాస్తాం. అదేమిటి బాబు, మనం ఉన్నది ఒకే ఊర్లో కదా. అలాగా? అయితే మీరు ఊరెళ్ళండి, మేము ఉత్తరం రాస్తాం. అయ్యా, మీ అబ్బాయి ఎస్సా నోనా? ఆల్మోస్ట్ ఎస్సేనండి. చిన్న వెధవ కదా, అందుకని సిగ్గుపడిపోయి స్ట్రైట్ గా చెప్పలేకపోయాడు. మాకు మీ అమ్మాయి నచ్చింది, మీ బంధువర్గం అంతా మహాబాగా నచ్చారు. అమ్మా, నీ క్రాపు పండింది. ఇక నీ ఆడియోకి వీడియోకి తిరిగేలేదు. నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. नाची रे नाम बोलो रे। आवो रे प्यार ना फिरे। भैया डालो अय्या रे। अय्या नहीं भैया रे। सत्ताले चौबिस्ताले కొత్త కొత్త రుచులిస్తాలే. ఆదా చేసిన ఆస్తేలే అది సోదా చేస్తాలే. నాచి రే నామ బోలో రే.
అబ్బో రే వయ్యరాలు అయ్యా రే నా పేరే నా కోసం ప్రేమిస్తే పిలుస్తా ముడిస్తా తగిస్తానే పై పైకొచ్చే పాపాయమ్ము పోపో అల్లేనే సరదా పూర్తయ్యాక చల్లే అల్లేనే మొదలెట్టే సాక మోమాటాలా नाची रे नाम बोलो रे आवो रे प्यार ना फिर भैया डालू अय्या रे వదిస్తానే మాటిస్తే అందాలే చుట్టేస్తే భారీ భారీ అందాలన్నీ గేలే మునగాడే అరే ఒకటా రెండా పోయాడాను అబ్బబ్బబ్బో ఎన్నెన్నెన్నో నాచి రే నామ బోలో రే आवो रे प्यार ना फिर भैया डालू अय्या रे సత్తాలే చూపిస్తాలే కొత్త రుచులిస్తాలే ఆదా చేసిన అత్తలే అది సోదా చేస్తాలే అచ్చిరే కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.